హలో నమస్తే, వెల్కమ్ టు 3 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ బైరం రవివర్మ. గత 30 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ న్యాయవాదులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడే వ్యక్తిగా తన దగ్గరికి వచ్చే క్లయింట్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సలహాలు సూచనలు ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సీనియర్ న్యాయవాది చందాల శైలజ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్ మరి జోరుగా సాగుతున్నాయి. వారు కూడా బరిలో ఉన్నారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. కంగ్రాచులేషన్స్. ఎందుకనంటే మీరు కూడా బరిలో దిగారు కాబట్టి. థ్యాంక్ యూ. గతంలో చూసుకుంటే మీరు గోదావరి కని బార్ అసోసియేషన్లో మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేశారు? ఎలాంటి పదవులను మీరు చేదక్కించుకున్నారు? అప్పుడు నాది 1995 ఎన్రోల్మెంట్ సెప్టెంబర్ 6th. మొన్న సెప్టెంబర్ 6th 30 years కంప్లీట్ చేశాను. గోదావరికని బార్ అసోసియేషన్లో నేను 2 సార్లు ప్రెసిడెంట్గా చేసిన, ఒకసారి జనరల్ సెక్రటరీగా, ఒకసారి ట్రెజరర్గా చేసిన. ఆ గొప్పతనం అంతా కూడా మా బార్ న్యాయవాదులదే. ఎందుకంటే నన్ను ఓటు వేసి గెలిపించారు కాబట్టి ఈ పదవులన్నీ నేను అనుభవించడం జరిగింది. ఉన్నప్పుడు ముఖ్యంగా మన గోదావరికని ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది జూనియర్ న్యాయవాదులు. దానికి సంబంధించి జూనియర్ న్యాయవాదులు రోజు రావాలి, కోర్టుకు రావాలంటే ఆటో ఖర్చులు, బస్ ఖర్చులు, లేదు పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కువ రోజుకి దాదాపు 150-200 మంది వస్తుండే. వచ్చినప్పుడు న్యాయవాదులు కనీసం ఒక 500-600 వకాల్సా వేస్తే వస్తుంది కదా అని చెప్పి జ్యుడిషియల్ ఆఫీసర్స్తో అట్లాగే పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ జూనియర్ న్యాయవాదులకి కొంత ఈకింగ్ అవసరం అయినంత ఏర్పాటు చేసాం. అట్లాగే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పటి నుంచో మన గోదావరికని కోర్టులో కొంత వెసులుబాటు, అంటే మనం రెంటెడ్ బిల్డింగ్స్ ఉంటున్నాం కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్స్లో ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశంతో గత ప్రెసిడెంట్లు కూడా చేశారు. దాన్ని కొనసాగిస్తూ మేము చేసిన ఎఫర్ట్ మూలానే నా హయాంలోనే గోదావరికని కోర్టులో కొత్త బిల్డింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం, ఫౌండేషన్ స్టోన్ కూడా అప్పుడే పడడం, జ్యూరిడిక్షన్ విషయంలో కానీ వాటన్నిటి విషయంలో నేనున్నప్పుడు నాకున్నటువంటి అవకాశాల మేరకు నేను న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేశాను. అంటే మీ గురించి ఒక వార్డు విన్నాం మేము. అంటే న్యాయవాదులకు ఎలాంటి చిన్నగా ఏమన్నా అయినా కూడా శైలజ గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు అని చెప్పి మేము విన్నాము. అంటే ఎందుకు అంత దాని మీద ప్రేమ? మెయిన్ అడ్వకేట్లు అంటే సొసైటీలో వాళ్ళకేంద్రనే ఫీలింగ్ ఉంటుంది, కానీ మాకున్న ప్రాబ్లమ్స్ బయట వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే న్యాయవాదులు అంటే మేము ఐక్యంగా లేకపోతే, మెయిన్ మా దగ్గర ఒకే ప్రెమిసెస్ లో దాదాపు 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా అందరం కలిసి ఉంటాము, అందరు కుటుంబాలతో. కానీ మిగతా డాక్టర్స్కో ఇంజనీర్స్కో ఆ వెసులుబాటు ఉండదు, ఎవరి దుకాణం వాళ్ళది ఉంటుంది. కానీ మేమందరం ఒకే ప్రెమిసెస్ లో ఉండి ఏ కోర్టులో జరిగినా కూడా అందరం ఉంటాం. మాకు మేము సహాయం చేసుకోకపోతే, మాదంతా ఒక కుటుంబం లాగా ఉంటాం కాబట్టి మాకు మేము సహాయం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎవరు చేయరు. కాబట్టి అందుకే న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ ఏదొచ్చినా, నేను కాదు ఏ అడ్వకేట్లైనా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను రెస్పాండ్ అయ్యే పరిస్థితి నాకు ఎక్కువ ఉంది కాబట్టి రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ 30% మీకు ఇచ్చింది. మీరు మీ అభిప్రాయం ఏం చెప్తారు? రిజర్వేషన్ అనేది బార్ కౌన్సిల్ ఏమి వేయలేదు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాదులు వేసిన పిల్ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 30% ఉండాలంటున్నాం. మా డిమాండ్ కూడా ఏంటి అని అంటే, అన్ని సంస్థాగత ఎన్నికల్లో కూడా 33% రిజర్వేషన్ ఉంది, అందులో మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని సుప్రీంకోర్టు ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయమే. ఇది అందరూ మహిళా న్యాయవాదులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానివ్వండి, మహిళల ప్రాధాన్యం బార్ కౌన్సిల్స్లో లేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కంపల్షన్ ఉంది కదా, 5 members ఖచ్చితంగా ఎలక్ట్ అవ్వాలి అనేది. దానివల్ల మహిళా న్యాయవాదులు బార్ కౌన్సిల్కి వెళ్ళడానికి, మెంబర్లుగా ఉండడానికి, మహిళా ఇష్యూస్ పైన డీల్ చేయడానికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఇప్పుడు గతంలో ప్రభుత్వాన్ని తీసుకుంటే 100 కోట్ల నిధులు మీకు మంజూరు చేశారు. దానివల్ల ఎలాంటి లాభాలు జరిగాయి? మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుందా అంటున్నారు? ఓకే, ఇది మంచి క్వశ్చన్ అండి. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత న్యాయవాదులు స్వాతంత్రోద్యమాలు ఎలా పాల్గొన్నారో, న్యాయవాదులందరూ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం న్యాయవాదులందరూ పనిచేశారు. దానికి ప్రతిఫలంగా తెలంగాణ గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్ 100 crores ఇచ్చింది. అది ట్రస్ట్ రూపంలో ఇస్తోంది. దాని మూలాన్ని ఏంటి అని అంటే, మెయిన్ ఆరోగ్యానికి సంబంధించిన బీమాకి సంబంధించి ఒక 2 lakhs వరకు ఇస్తున్నారు. కానీ అందులో చిన్న డ్రాబ్యాక్ ఉందండి. 2019 తర్వాత వచ్చిన వాళ్ళకి వరకే ఆ హెల్త్ కార్డ్స్ లేవు. ఉన్న హెల్త్ కార్డులలో కూడా మా పేరెంట్స్ లేరు. మెయిన్ మహిళలకు అదేం ఉపయోగపడదు, ఎందుకంటే 35 years లోపు ట్యూబెక్టమీ కావాలి, 45 years తర్వాత హిస్టెక్టమీ కావాలి. ఆ జబ్బులేవి అందులో ఉపయోగపడట్లేదు.
కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే 2019 తర్వాత ఎన్రోల్ అయిన న్యాయవాదులకు కూడా ఇవ్వండి ఇది. ఇచ్చుకుంటూ దాన్ని 2 lakhs నుంచి 5 lakhs కొంచెం పెంచండి. దాని తర్వాత అన్ని రోగాలకు సంబంధించినవి కూడా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఇందులో ఉన్న ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మేము గోదావరికర్లో ఉన్న న్యాయవాదులు దాన్ని ఉపయోగించుకోవాలంటే కరీంనగర్ దాకా వెళ్ళాలి. మేము అనేది ఏంటంటే ఎక్కడైతే కోర్ట్స్ ఉన్నాయో, ఎక్కడైతే కార్డ్స్ ఇస్తున్నారో ఆ కోర్టు పరిధిలో ఒక హాస్పిటల్ని ఇంకా మనం రికగ్నైజ్ చేసి ఆ కార్డు ఉపయోగపడేలాగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉపయోగపడుతుంది కదా. అందుకని అది మన దాని వల్ల వచ్చే లాభం నష్టం అది ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అని మేము అడిగేది 2 డిమాండ్ అడుగుతున్నా నేను. ఒకటి, ఆ 100 కోట్లకు సంబంధించి ఇంకా కొంత యాడ్ చేయండి. డబ్బులు ఇవ్వడం మూలాన మిగతా వాళ్ళకు కూడా హెల్త్ కార్డు రావడానికి ఉపయోగపడుతుంది. 2 lakhs నుంచి 5 lakhs పెంచే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి ఇంకోటి చేసేది ఏంటంటే, ఇది అందరూ చెప్తారో లేదో తెలియదు, న్యాయవాదులందరికీ మాకు వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటుంది. వెల్ఫేర్ టికెట్ అతికించాలి ఒక కేసు వాదించాలంటే. కానీ జీపీలు, పీపీలు గవర్నమెంట్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ అడ్వకేట్లు వెల్ఫేర్ టికెట్ పెట్టరు. అది దాదాపు ప్రతి సంవత్సరం 6 కోట్ల రూపాయలు డ్యూ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఆ ఫండ్ని కార్పస్ ఫండ్ కింద కనుక రిలీజ్ చేయగలిగితే న్యాయవాదులందరికీ సంక్షేమం కోసం పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రస్తుతం గవర్నమెంట్ మేము అది డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు 30 సంవత్సరాలుగా న్యాయ వృత్తిలో మీరు ఆల్రెడీ వెళ్తూనే వస్తున్నారు. ఈ దారిలో మీకు కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి. అలాంటి బాధాకరమైన విషయం ఏమైనా ఉందా? కష్టాలు అనేవి ఏ ప్రొఫెషనల్ అయినా ఉంటాయి. కానీ వాటిని అధిగమించినప్పుడే కదా కరెక్ట్ రాటి తేలుతాం. మైన ముద్దలా ఉంటాం మనం. ఫస్ట్ శిల్పంలా మారాలి అని అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ ప్రొఫెషన్ లో మెయిన్ జెలసీ ప్రొఫెషన్. ఎందుకంటే అందరూ ముందే చెప్పాను కదా, అందరం ఒకటే దగ్గర ఉంటాం, ఏ గూటి పక్షులం కాదు, అందరం ఒకటే గూట్లో ఉంటాం, అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనం తట్టుకొని ఇంకా మెయిన్ ఉమెన్ గా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం న్యాయవాద వృత్తిలో. ఎందుకంటే ఎవరితోనే క్లోజ్ ఉన్నా ఏదైనా అయినా కూడా బయట ప్రచారం వేరే అవుతుంటుంది. అలాంటివన్నీ సాధారణం, ఏ ప్రొఫెషన్ అయినా ఉంటుంది, న్యాయవాద వృత్తిలోనే కాదు ఏ ప్రొఫెషన్ అయినా ఉంటుంది. దాన్ని అధిగమించినప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటాం. దాంట్లో మీరు ఇప్పుడు నెంబర్ గా మీరు బరిలో దిగారు. ఎవరి సపోర్ట్ ఉంది, ఏ సంఘాల సపోర్ట్ ఉంది మీకు? ఎందుకు ఇంత అంటే ధైర్యంగా ముంగటికి ఎందుకు రావాల్సి వచ్చింది? ముందు బార్ అసోసియేషన్ గోదావరికని సపోర్ట్ ఉంది. ఎందుకంటే నన్ను ప్రెసిడెంట్ గా చేసింది గోదావరికని బార్ అసోసియేషనే. దాంతో పాటు నేను ఆల్ ఇండియా లయన్స్, నేను తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తాను. అది ఆల్ ఇండియా వైజ్ ఉంది. నేను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని కూడా, అట్లా ఉమెన్ కన్వీనర్ని. ఉమెన్ ఇష్యూస్ పైన డీల్ చేస్తూ ఉంటాం. మేము దీనికి రిజర్వేషన్ రాకముందే ఐలుగా డిసైడ్ చేసాము ఇద్దరు నిలబడాలి అని. అందులో ఉమెన్ ఉండాలి అని. ఎందుకంటే ఉమెన్ అడ్వకేట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉమెన్ ఉన్నారు, కోర్టు స్టాఫ్ ఉమెన్ పెరుగుతోంది, ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి ఉమెన్ కి సంబంధించి. అవన్నీ డీల్ చేయాలంటే బార్ కౌన్సిల్ ఒక రిప్రజెంటేషన్ ఉంటే ఉమెన్ గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన మాట్లాడడానికి కానీ లేకపోతే చర్చించడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఐలుగా ఉమెన్ నిలబెట్టాలని ఇచ్చారు. క్లయింట్సే కాకుండా మీకు సంబంధించిన న్యాయవాదులు కూడా, అంటే న్యాయవృత్తిలో ఉన్నటువంటి మీకు ఎందుకు ఇంత అభిమానం ఉంది, శైలజ గారే కావాలి అని చెప్పి మరీ మీకు సపోర్ట్ చేయడం కానీ, ఎవరైనా క్లయింట్స్ కూడా మీ గురించి గొప్ప చెప్పడం కానీ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న మీ కమ్యూనికేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అది వాళ్ళ అభిమానం అని చెప్తాను ఫస్ట్ పాయింట్. రెండవది, నేను అందరితో అటాచ్మెంట్ లో ఉంటా. నాకు శత్రువులు మిత్రులు అంటే ఏముండదు. అందరం ఒక కుటుంబం. ముందే చెప్పాను కదా, మా అందరిది ఒక కుటుంబం. అభిమానం అనేది వాళ్ళు చూపించే వాళ్ళ పెద్ద మనసుకి నా ధన్యవాదాలు కూడా. ఇప్పుడు క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొందరు డబ్బు ఉన్నవారు ఉంటారు, లేని వారు ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు? చట్టం అనేది అందరికి సమానం అండి. చట్టం ఎవరికైనా చుట్టం కాదు, అందరికి సమానం. ఉదాహరణకి పెద్దవాడు జైలుకు పోకుండా చిన్నోడు జైలుకు పోతాడనేది, పెద్ద వాళ్ళు కూడా జైలుకు పోతూ ఉంటారు. చట్టాన్ని మన దగ్గరకు వచ్చే క్లయింట్ కూడా మనం చేయాల్సింది సామాన్యులకి న్యాయం అందుబాటులో ఉండాలనేది మా ఎయిమ్. అందరూ ముఖ్యంగా నా ఎయిమ్. ఎందుకనంటే కోర్టుకు రావాలంటే 10 సార్లు ఆలోచన చేస్తాడు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏంటో, ఎంత కాస్ట్లీ అవుతుందో ఏంటో అని ఆలోచన చేస్తారు. అప్పుడు నిజంగా ఎవరైతే సఫరర్ ఉన్నారో వాళ్ళకి న్యాయం అందదు. కాబట్టి మనమే న్యాయవాదులుగా, సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తులుగా మనం ఎవరు వచ్చినా మన దగ్గరికి ముందు పేదవాళ్ళు వస్తే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వస్తుంటారు మన దగ్గరికి. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు పేదవాడైనా గొప్పవాడైనా నా ముందు క్లయింటే. కాబట్టి న్యాయం అనేది ఏ కాగితం వేస్తామో ఆ కాగితమే కొట్లాడుతుంది కోర్టులో.
కాబట్టి వాళ్ళకి ఎవరికైనా చేసే సమాన న్యాయం చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధిస్తారన్న కాన్ఫిడెంట్ అనేది ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఏ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నారు మీరు? నాకు ఆర్గనైజేషన్ నా సపోర్ట్ ఉంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంది, గోదర్కని బార్ సపోర్ట్ ఉంది, సోషల్ అవేర్నెస్ లో అందరి దగ్గర తిరుగుతాను. అన్ని బార్ అసోసియేషన్ లో ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా నేను వెళ్ళడానికి రెడీగా ఉంటాను. అన్ని బార్ అసోసియేషన్ లో శైలజ అనే ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఆ సపోర్ట్ నాకు ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు రిజర్వేషన్ కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మనం ఫన్నీగా 30 సంవత్సరాలు మీ జీవితం అంటే ఈ సుదీర్ఘ ప్రయాణం మీది ఈ న్యాయ వృత్తిలో, అంటే ఇక్కడ సక్సెస్ అయినందుకు 30 years మీ దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారని చెప్పి మేము విన్నాం. అది చాలా మంది ఆ శిష్యులు కూడా మిమ్మల్ని ఒక తల్లిలా భావించి, మిమ్మల్ని గురువులా భావించి ఎప్పుడు మీ వెన్న ఉంటారని చెప్పి తెలిసింది. అంటే వారికి మీకున్న అనుబంధం చెప్తారు ఒక మాటలో? తప్పకుండా. నేను జూనియర్ గా చేశాను. నేను ఒక 5.5 years. వాళ్ళు కూడా నన్ను అలాగే చూస్తారు. ఈ ప్రొఫెషన్ లో ఏంది అని అంటే చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. మెయిన్ నేను నేర్చుకున్న దగ్గర కూర్చోబెట్టి, నా సీనియర్ కూర్చోబెట్టి చదివిపించి రాయిపించి అవన్నీ చేసేవాళ్ళు. అందుకే ఇప్పుడు కూడా ఆయన ముందు నేను కూర్చోను, నేను నిలబడే ఉంటాను. కాబట్టి నేను వీళ్ళతో ఎందుకు ఉంటానంటే నేను పడిన స్ట్రగుల్ నాకు తెలుసు. నేను గోదావరికనిలో సైకిల్ దొక్కిన, తినడానికి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. వాటి నుంచి మన హార్డ్ వర్క్ ఇవన్నీ చేసుకొని వచ్చాం. కాబట్టి నా నెక్స్ట్ తరం కూడా అంత హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. ఎందుకంటే కంప్యూటర్స్ వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది. కానీ ఈకింగ్ స్థాయి మాత్రం తగ్గుతోంది రోజు రోజుకి. కాబట్టి నేను పడ్డ కష్టం నెక్స్ట్ వచ్చే జనరేషన్ పడవద్దు. అంటే మనం వాళ్ళకి చేయూతనివ్వాలి అనేది నా ఉద్దేశం. అందుకే అట్లా ఉంటాను కాబట్టి వాళ్ళు అభిమానంగా ఉన్నారు కావచ్చు, నాకు అది తెలియదు. ఇప్పుడు మీరు ఎన్నికల బరిలో దిగుతున్నారు, మీకు సపోర్ట్ అనేది ఆల్రెడీ చెప్పారు. అంటే గతంలో కూడా ఇలానే ఫస్ట్ నుంచి మీకు సపోర్ట్ ఇస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు వెళ్తున్నారు. ఎలా అంటే ఎలాంటి స్పందన వస్తుంది వారి నుంచి వెళ్ళి? ప్రతి జిల్లాకి వెళ్తారు కదా మీరు, యాక్చువల్లీ మీకు బార్ అసోసియేషన్ ఉంటాయి కదా, అక్కడ ఎలాంటి స్పందన వస్తుంది మీకు? నేను అన్ని బార్ అసోసియేషన్లు దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్ తిరిగాను. ప్రతి బార్ అసోసియేషన్ లో నేను చేయబోయే కార్యక్రమాలు, గతంలో నేను చేసిన కార్యక్రమాలు, భవిష్యత్తులో నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయితే నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా నేను చెప్తున్నాను. దానికి వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అవుతున్నారు. ఎందుకు అని అంటే ఇంత యాక్టివ్ గా కానీ లేకపోతే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన మహిళా న్యాయవాదులు చాలా తక్కువ, మళ్ళీ బరిలో ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఆ ఇష్యూస్ అని రెగ్యులర్ గా నేను ఎదుర్కొన్న ఇష్యూస్, మన రోజు ప్రాక్టీస్ లో వస్తున్న సమస్యలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎనలైట్ చేస్తున్నాం. కాబట్టి మంచి ఆదరణ, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు. మొత్తానికైతే అభిమానాన్ని చాటుకున్నారు. అంటే ఇప్పుడు మీ బరిలో దిగాక మీరు మీ కొలీగ్స్ కూడా ఉంటారు, ఎక్కడైనా కూడా రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయాన్ని కూడా ఎదిరించే అంతగా శైలజ గారికి ఉంది అంటారా? ఎదుర్కొన్నాను కాబట్టి ఇన్నిసార్లు ప్రెసిడెంట్ అవడం కానీ, జనరల్ సెక్రటరీ అవడం కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయిలో నేను ఒక హోదాని అనుభవించడం కానీ జరుగుతుంది. ప్రతి దాంట్లో రాజకీయం ఉంటుందండి. ఇంట్లో ఉన్న ఒక 5 కుటుంబ సభ్యులు ఉంటే ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అవన్నిటిని కూడా అధిగమించడానికి ఇప్పుడు మంచి అవకాశం అని నేను అంటున్నా. ఎందుకంటే 25 మంది ఉంటారు పోటీలో, 25 మంది ఎన్నికవచ్చు, 23 మందికి ఎలక్షన్ జరుగుతుంది. ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఇవ్వచ్చు కాబట్టి 1, 2, 3 అలా రాయొచ్చు. కాబట్టి నాకు ఏదో ఒక ప్రిఫరెన్స్ నా భారత్ ఇస్తుందని తెలుసు. కాబట్టి రాజకీయాలను అధిగమించడానికి ఒక మంచి అవకాశం. అంటే శైలజ గారికి సూటి ఒక ప్రశ్న అడగాలి అని అంటే, పదవి కోసమా లేకపోతే తన ఆలోచన విధానం ఏమున్నది అంటే ఏం చెప్తారు? అంటే పదవి కోసమే వస్తున్నారా లేకపోతే ఏదన్నా చేయాలన్న తపనతో వస్తున్నారా అనేది మాకు మీ ప్రజలకు కానివ్వండి, మీ అభిమానులకు కానివ్వండి, మా 3D టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఒకసారి మీరు చెప్తే వినాలనుకుంటున్నాను. పదవి అనుభవించాలంటే బార్ కౌన్సిల్ పదవితో నాకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. నేను బార్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా నా స్వలాభం కోసం ఒక పని కూడా చేసుకోవాలి. మిగతా ప్రెసిడెంట్లు ఎవరన్నా ఉంటే అడ్వకేట్ జడ్జి ఛాంబర్ లోకి వెళ్ళడం, నాకు ఈ కేసు ఉంది లేకపోతే నేను రేపు పొద్దున ఇది చేయబోతున్నా అని చెప్పడం జరుగుతుంటది. కానీ నేను 2 సార్లు ప్రెసిడెంట్ అయినా, ఒకసారి జనరల్ సెక్రటరీ అయినా కూడా ఒక్కరోజు కూడా ఛాంబర్కి వెళ్ళి నాకు ఈ కేసు ఉందని కానీ లేకపోతే నాకు ఈ పని చెయ్యండి అని కానీ జ్యుడిషియల్ ఆఫీసర్ని అడిగినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్గా అయిన తర్వాత కూడా నేను చేసేది నా స్వలాభం కోసం నేను చేయను. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలు చేశాను, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలు చేశాను మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను. రేపొద్దున బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత కూడా కనీసం ఈ పదవిని ఉపయోగించుకొని నా స్వలాభం కోసం అయితే పని చేయను. న్యాయవాద సమస్యల పైన పనిచేయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగించుకోవడానికి మాత్రమే నేను పనిచేస్తున్నా, పోటీ చేస్తున్నా.
ఆ, వామన్ రావు గారిది హత్య కేసులో, వారి సతీమణి హత్య కేసులో దేశవ్యాప్తంగా చాలా సంచలనం చూసాం మనం. అలాంటి న్యాయవాదులకు ఏదన్నా రక్షణ చట్టం ఏమన్నా వచ్చిందంటారు? ఈ విషయం ఎప్పటి నుంచో మనందరం కూడా డిస్కస్ చేస్తున్న అంశం. పట్టపగలు మన మంతిని గ్రామం సమీపాన మర్డర్ జరిగింది. అప్పుడు న్యాయవాదులుగా గోదావరిఖని కేంద్రంగా మెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ధర్నాలు, పెద్ద పెద్ద నిరసనలు కార్యక్రమం చేశాం. ఆ రోజు కన్నా ముందు నుంచి కూడా మనం న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి, న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. కానీ అది అయిన తర్వాత ఉధృతంగా చేసాం. ఒక వారం 10 రోజులు దాన్ని ఇష్యూని తీసుకెళ్ళగలిగాం. కానీ ఈనాటి వరకు కూడా న్యాయవాదుల రక్షణ చట్టం రాలేదు. ఎందుకు రాలేదంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ చిత్తశుద్ధి లేక న్యాయవాదుల రక్షణ చట్టం అనేది అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న మన డిమాండ్ న్యాయవాదుల రక్షణ చట్టం ఇమీడియట్ గా అమలు పరచాలి. దాంట్లో ఇంకొంచెం ఇంక్లూడ్ చేయాల్సింది ఏంది అని అంటే, న్యాయవాదుల పైన దాడులు కానీ హత్యలు కానీ జరిగినప్పుడు నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టాలి. దానికి సంబంధించి అవి కేసులు నడపడానికి ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయాలి అనేది మన డిమాండ్ గా భావిస్తున్నాం. ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు కానివ్వండి, సీనియర్ న్యాయవాదులు కానివ్వండి, ఇలాంటి వాళ్లకు ఏదైనా సలహా ఇవ్వమంటే ఏం చెప్తారు మీరు? సీనియర్ న్యాయవాదులు సలహా ఇచ్చేంత పెద్ద స్థాయిలో అయితే లేను, కానీ అంటే 30 సంవత్సరాల సీనియారిటీ ఉంది కదండి మీకు ఆల్రెడీ. ఉంది, కానీ జూనియర్ న్యాయవాదులకి మెయిన్ ముఖ్యంగా ఉమెన్ అడ్వకేట్స్ కి మాత్రం సలహా ఇవ్వదలుచుకుంటా. ఎందుకంటే జూనియర్ న్యాయవాదులు రాగానే ఈ ప్రొఫెషన్ లో ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం చాలా కష్టం. ఒక ఇండిపెండెంట్ అంటే ఫస్ట్ జనరేషన్, మా ఫాదర్ మా తాతనో వకీల్తనం చేస్తే పర్వాలేదు, కానీ జూనియర్ న్యాయవాదులుగా ఫస్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళకి ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలంటే కనీసం ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. ఆ ఓపిక ఉన్న న్యాయవాదులు మాత్రమే ఇక్కడ దాకా రావాలి. రాగానే ఎర్నింగ్ అనేది ఉండదు. ఇందులో మెయిన్ మంచి సీనియర్ ఆఫీస్ని ఎన్నుకోవడం, పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా కోర్టులో ఉండడం, ఇవన్నీ చెయ్యాలి. స్టడీ ఎప్పుడు నిరంతర విద్యార్థి అడ్వకేట్ అంటే కాబట్టి నిరంతరం చదువుతూ ఉండాలి. మెయిన్ మహిళలుగా గోదావరిఖని తీసుకుందాం. ఒక 2 లక్షల మంది జనాలు ఉంటే అందులో 300 మంది న్యాయవాదులు ఉంటే అందులో 50 మంది మాత్రమే మహిళా న్యాయవాదులు ఉన్నారు. అంటే గోదావరిఖనిలో ఉన్న వ్యక్తుల యొక్క మంచి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ 50-60 మంది మీదనే ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఓపిక్గా తీసుకొని చెయ్యాలి. మెయిన్ ఏంది అని అంటే, ఉమెన్ అనగానే కొంత ప్రోట్రేట్ ఏదోలాగా చేయాలనే భావన కూడా జనాల్లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ జాగ్రత్తలు పాటిస్తూ మనం చెయ్యాలి. మెయిన్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. అంటే శైలజ అలా ఉంది, నేను ఇలా ఉండాలి కంపారిజన్ వద్దు. న్యాయస్థానానికి సంబంధించిన కొన్ని చట్టాలు ఇప్పుడు మీ చేతిలో ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకుంటే, మీ దగ్గర వరకట్నంకు సంబంధించి కానీ కొన్ని విషయాలను పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లలో అక్కడనే కొన్ని సెటిల్మెంట్లు అవుతున్నాయి. మరి దీనికి మీరు న్యాయవాదులుగా ఉండి కూడా ఏం మాట్లాడలేకపోతున్నారని చెప్పి ప్రజలు కొందరు క్వశ్చన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే, ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటున్నానంటే, నిజంగానే జ్యుడిషియల్ పవర్స్ అనేవి వేరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. బెయిల్ అంటారా, 7 years 7 సంవత్సరాల లోపున్నటువంటి పనిష్మెంట్ ఉన్నటువంటి కేసులన్నిటి కూడా పోలీసు వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చు. నాట్ బెయిల్, నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మీరేమైనా అడ్వకేట్ పెట్టుకుంటారా, మీరు కోర్టుకు రండి, ఈ టైంకి మీరు మమ్మల్ని కోర్టు పిలుస్తారని ఇలా అడ్వైజ్ చేయాలి. కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, పోలీస్ స్టేషన్లో బెయిల్ వస్తుంది, మాకు ఇది అవసరం లేదని అనుకుంటారు. కానీ దానివల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ప్రజలే ముందు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కంప్లైంట్ నేనుంటే, ఒక మహిళ ఒక కంప్లైంట్ ఇస్తుంది, ఒక 498లోనో వరకట్న దురాచారం కేసులోనో లేకపోతే ఏదైనా జరిగిందని చెప్పి ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు చేసేది FIR, ముద్దాయిలకి ఇచ్చేది నోటీస్ ఇచ్చి బాబు నువ్వు కోర్టుకు రారా అని చెప్తారు. ఇవి రెండు ఎవరికి న్యాయం చేస్తున్నట్టు? ముద్దాయిలకి న్యాయం అవుతుంది తప్ప విక్టిమ్కి న్యాయం కాదు. కాబట్టి మనం ఏమంటున్నాం, అది అమెండ్మెంట్, అది ఇచ్చింది ఎందుకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అంటే, దాంట్లో అనవసరమైన ఫాల్స్ కేసెస్ పెట్టినటువంటి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో పెట్టిన జడ్జిమెంట్ అది అమెండ్మెంట్. మనం ఏమంటున్నామంటే, కరెక్టే, ముద్దాయి ఇబ్బంది పడొద్దు, కానీ అట్లాగే మిస్యూజ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ది పోలీస్ వాళ్ళే మిస్యూజ్ అయ్యేది ఈ పవర్ ని. అవకాశం ఉంది కదా, నీకు నోటీస్ ఇస్తున్నా 20,000 30,000 పట్టుకరా అంటే క్లయింట్ నేను జైలుకి పోకుండా ఏం కదా, నేను అటే వెళ్ళాలనుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా నోటీస్ ఇచ్చేటప్పుడు అడ్వకేట్ని ఎకంపై ఉంటే, అడ్వకేట్ని తీసుకొని వెళ్ళగలిగి ఉంటే ఇలాంటి మిస్యూజ్ జరగకుండా ఉంటుంది. కాబట్టి
ఇది ఈ చైతన్యం ప్రజల్లో రావాలి ఫస్ట్. నేను నన్ను అంటే కేసు అయినప్పుడు ఖచ్చితంగా అడ్వకేట్ అప్రోచ్ అయ్యి తీసుకెళ్ళాలి. తీసుకువెళ్తే అప్పుడు ఈ మిస్యూజ్ ఉండదు. లేకపోతే అది మిస్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా జ్యుడిషియల్ పవర్స్ పోలీసు వాళ్ళకి పవర్స్ ఇవ్వదు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ లో లోపం ఉందనేది మనం చెప్పేది. కాబట్టి దానికోసం ఏం చేయాలి, ఎవరి మీద అయితే కేసు నమోదవుతుందో, ఎప్పుడైతే పోలీసులు మిమ్మల్ని పిలుస్తారో అప్పుడు న్యాయవాదిని తీసుకొని వెళ్ళగలిగితే మీ హక్కులు మీకు కాపాడగలుగుతాయి. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి ఈ విషయంలో. అంటే మరి చైతన్యం రావాలి అంటే మీలాంటి సీనియర్స్ మరి వాయిస్ బయటికి ఇస్తేనే కదా తెలిసేది. ఖచ్చితంగా లీగల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ పెడుతూ ఉంటారు, కానీ ఇవన్నీ చెప్పడానికి వినడానికి కూడా జనాలు ముందు లేరు. ఎందుకు లేరు ప్రజలు అని అంటే ఇమీడియట్ రిలీఫ్ కోరుతున్నారు. దాన్ని కొంచెం చూసి డ్రాగ్ ఆన్ చేసి లేకపోతే మాట్లాడి ఇవన్నీ చేయడానికి ప్రజల్లో కూడా ఓపిక ఉండాలి. చట్టాలు అందుకే చెప్తుంటాం, ప్రచార సాధనాలు అనేటివి ఏదైతే పత్రికలో లేకపోతే టీవీలో ఛానల్స్ ఉన్నాయంటే ప్రచార సాధనాల్లో మీకు ఈ చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా వెళ్తే మీకు ఈ లాభం జరుగుద్దని ప్రచార సాధనాలు ఎక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయట్లే. అందుకు ఆ ప్రచార సాధనాల ద్వారా చట్టాలని కూడా జనాలకి అర్థం అయ్యేలాగా చెప్పాలి అనేది నా ఉద్దేశం. ఓకే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిలింగ్ ఎలక్షన్స్ లో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది మేడం? ఆ ప్రాధాన్యతతో పాటు ఎందుకు దాని విధానాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? బార్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి ప్రాధాన్యత అంటే ప్రతి 5 years ఒకసారి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎలక్షన్స్ 2 years కోసం పెట్టారు. ఎందుకంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 2 years ఉండాలి. తర్వాత కొంత అమెండ్మెంట్ చేసుకొని ఇప్పుడు దాకా నడిచింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా జరుగుతున్నట్టే ఎలక్షన్స్ కాబట్టి ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. దాని విధి విధానాలు అని అంటే న్యాయవాద వృత్తిలోకి రావాలంటే బార్ కౌన్సిల్లోనే ఎన్రోల్ చేయించుకోవాలి. ఎన్రోల్ అయిన న్యాయవాదులు మాత్రమే, లా స్టూడెంట్స్ మాత్రమే ఇందులో ప్రొఫెషన్లోకి రాగలుగుతారు. ప్లస్ అందులో ఉన్నది మనకేంటంటే మనకు రావాల్సిన వెల్ఫేర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే న్యాయవాదులు నమోదయ్యి వాళ్ళు ఎలా ఉండాలి, ప్రొఫెషన్ ఎలా చేయాలి అని ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివ్వండి, ఇవన్నీ చెప్పేది బార్ కౌన్సిల్. అలాగే న్యాయవాదులు ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్షించేది కూడా బార్ కౌన్సిలే, కానీ ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఈ బార్ కౌన్సిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు శైలజ గారి పేరు మోగిపోతుంది అంటారు, అవకాశం ఉంది అంటుంది. అంతే అంటారు, ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదుగా. ఎందుకు ఈ మాట అన్నానంటే మీరు గతంలో ఉద్యమాలలో అంటే చురుగ్గా పనిచేశారు. ఉద్యమాలలో కానీ మీకు ఎక్కడ మీ బార్ అసోసియేషన్ దాంట్లో కూడా ఎవరికైనా ఆపదొచ్చినా కూడా మీరు వెంటనే వెళ్ళి ధర్నాలు చేయడం కానివ్వండి, ఇలాంటివి మేము చూసాము. అందుకని ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈ గెలుపుతో అంటే మీరు మలుపు తిప్పుతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మన బ్రాండ్ మనకు ఉంటది ఎప్పుడైనా. ఎందుకంటే ఉద్యమాలు చేసాము, అదే ఓరియంటేషన్ తో పనిచేస్తున్నాము. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడ పాదయాత్రలు చేసిన లేకపోతే ధర్నాలు చేసిన నడి చౌరస్తాలో కూర్చున్నా కూడా మహిళగా ఉమెన్ గా ఇక్కడ మనం న్యాయవాదిగా ఇక్కడ మనం చేసాం. ఆ ఉద్యమ స్ఫూర్తి గోదావరికని అంటేనే పోరాట పురిటిగడ్డ. కాబట్టి న్యాయవాదుల సంక్షేమం కోసం బార్ కౌన్సిల్ లో కూడా మన ట్రెండ్ ని సృష్టిస్తాం. ఎందుకంటే భారత శిక్షణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సుమారుగా ఎంత మెజారిటీతో గెలుస్తాన కాన్ఫిడెంట్ ఉంది? ఇది మెజారిటీ అనేది ఉండదండి, కనీసం ఒక 1000 ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు వేయగలిగితే మన ఉద్యమాల్లో లేకపోతే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వేయగలిగితే ఖచ్చితంగా ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము. ఇందులో మెజారిటీస్ అనేవి ఉండేవి. సరే, మీరు నేర్చుకున్నటువంటి ఈ ఒక వృత్తి 30 సంవత్సరాల మీ అనుభవం ఒక మాటలో చెప్పాలి అని అంటే అడ్వకేట్కి ఉండవలసిన అసలు క్వాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? అడ్వకేట్ కి ఉండాల్సిన క్వాలిటీ అంటే మెయిన్ క్లయింట్ పట్ల నిబద్ధత ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి. అబద్ధం చెప్పి నీకు ఎందుకు ఇది వచ్చేస్తుంది పో అని చెప్పంటే రేపొద్దు అది ఫెయిల్ అయిన తర్వాత క్లయింట్ మన పైన అభద్రతా భావం లేకపోతే బ్యాడ్ ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లయింట్కి మనం ఎప్పుడైనా కూడా ఫెయిర్నెస్ ఉండాలి, ఇది అవుద్ది ఇది కాదు అనేది. తోటి అడ్వకేట్ల పట్ల స్నేహభావం ఉండాలి ఫస్ట్, ఎందుకంటే పొద్దున్న లేస్తే అడ్వకేట్లు అందరూ ఒక గుంపుగా ఉంటాం కాబట్టి స్నేహభావం ఉండాలి, సోదర భావం ఉండాలి. ప్లస్ సమాజం పట్ల బాధ్యత ఉండాలి న్యాయవాదిగా. ఎందుకంటే అందరికీ తెలుసు న్యాయవాదులు అంటే ప్రజల యొక్క హక్కులు ఏంటి, మిగతా వాళ్ళ హక్కులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. వాళ్ళందరినీ ఎన్లైట్ చేయాలి. కాబట్టి న్యాయవాదులుగా ఈ 3 మనం ముందు చేయగలిగితే ఖచ్చితంగా ప్రొఫెషన్ లో మనం నిలదొక్కగలుగుతాం.
అది నా 30 years లో నేను అనుకునేది. ఇప్పుడు ప్రస్తుతానికి మీ శిష్యులు ఎంతమంది ఉంటారండి? అంటే మీరు మీ చేతి మీదుగా వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చేతి మీదుగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుతానికి జాయింట్ ఆఫీస్ నడిపిస్తున్నాం, ఒక ఆరుగురు ఉన్నాం. అందులో ఉమెన్ ఎక్కువ ఉన్నాం. మీ ఎన్నికల్లో అంటే మీకు సంబంధించి మీ శిష్యులే ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పి మాకు ఆల్రెడీ సమాచారం వచ్చేసి. ఆఫ్ కోర్స్ వాళ్ళ సీనియర్ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం మా సీనియర్ ఉందని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా, అందుకు చేస్తున్నట్టుంది. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ ఆలోచన విధానం అంటే ఒకవేళ ఓకే మీరు గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తారు, అంటే నెరవేరుస్తారు, ఎందుకోసం వస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఓకే, హామీలు నెరవేర్చడం అంటే బీయింగ్ ఏ వన్ ఆఫ్ ది మెంబర్, బార్ కౌన్సిల్ ఒక వన్ ఆఫ్ ది మెంబర్ గా నా వంతు నేను ప్రయత్నం చేస్తా. ముందు నా ఎయిమ్, మీరు అడిగారు కదా గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు దాకా, మళ్ళీ మీరేం అడుగుతున్నారని. గవర్నమెంట్ అడుగుతున్న కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో వెల్ఫేర్ ఫండ్ కి సంబంధించింది, వెల్ఫేర్ టికెట్ కి సంబంధించి అది ఇమీడియట్ గా రిలీజ్ చేయడానికి కోసం పనిచేస్తాను. అలాగే హెల్త్ కార్డ్స్ 2019 తర్వాత వచ్చిన ప్రతి న్యాయవాది కూడా హెల్త్ కార్డు ఉపయోగపడేలాగా అది వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. అలాగే జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్, ఎందుకంటే ఇది పెద్ద హాస్యాస్పదం ఏం కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది, కేరళ కర్ణాటక రాష్ట్రాలు కూడా జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ఇస్తా ఉంది. ఆ స్టైఫండ్ ఇవ్వడానికి కూడా నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయితే పనిచేస్తాను. అలాగే ముఖ్యంగా కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు మహిళా న్యాయవాదులకి కనీస సౌకర్యాలు మఫ్జల్ కోర్ట్స్లో లేవు, వాళ్ళ కోసం ముఖ్యంగా మనం పనిచేయాలి. ఇవన్నీ కూడా నిరంతర దినచర్యలాగా పనిచేస్తూ బార్ కౌన్సిల్ నేను ఉంటే వీటన్నిటి రావడానికి నేను ప్రయత్నం చేయడానికి శుభముగా అవుతుందని నేను భావిస్తున్నా. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రతి జిల్లాలో కోర్టుకు సంబంధించి మీకు అన్ని అందుబాటులోకి వచ్చాయంటారా? లేదండి, ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకి ప్రతి జిల్లాలు ఏర్పడిన తర్వాత జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఏర్పడినాయి. ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా SC/ST కోర్టు ఉండాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన విషయం. కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఏర్పడి, మన పెద్దపల్లి జిల్లాకి ఇంతవరకు SC/ST కోర్టు రాలేదు. అది కరీంనగర్లో మాత్రమే నిర్వహించబడుతోంది. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దళితుల పైన దాడులు జరిగినప్పుడు అది అందుబాటులో ఉండాలి చట్టం అని అనుకుంటున్నామో, ఈ చట్టం దూరంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేసే పని SC/ST కోర్ట్స్ ప్రతి జిల్లాలో, కొత్త జిల్లాలన్నింటిలో హెడ్ క్వార్టర్స్ లో కూడా SC/ST కోర్టుని ఎస్టాబ్లిష్ చేయాలి. అట్లాగే కన్జ్యూమర్ ఫోరం సంబంధించిన కేసెస్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటున్నాయి, అది కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రావట్లేదు. దాంతో పాటుగా కమర్షియల్ కోర్ట్స్ ఇంతకుముందు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండేవి, ఇప్పుడు అవి లేకుండా సెంట్రల్ గా ఒకటే హైకోర్టులో పెట్టేసి హైదరాబాద్ పెట్టేసి చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కోసం కూడా మాట్లాడాలి అని అంటే మఫ్జల్ కోర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని కనుక మనము బార్ కౌన్సిల్ కూర్చోబెట్టగలిగితే ఏ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ లో SC/ST కోర్ట్స్ లేవు, ఏ కేసెస్ సంబంధించిన కన్జ్యూమర్ ఫోరం సంబంధించిన కేసెస్ ఎందుకు లేవు, అక్కడ ఎందుకు కోర్టు లేదు, ఇవన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాటి కోసం భవిష్యత్తులో పనిచేయాలి. అంటే ఇప్పుడు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉన్నాయి కదా అండి, ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత కూడా దీన్ని పరిగణనలోకి తీసుకొని రావచ్చు కదా? 100% నేను చెప్పేది అదే, వాటి కోసం ఖచ్చితంగా పనిచేయాలి. ఎందుకంటే దాదాపు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ అయిపోయి కూడా దాదాపు 4 years అవుతోంది. ఇంతవరకు కొత్తగా ఏర్పడిన ఏ జిల్లా పరిధిలో కూడా SC/ST కోర్ట్స్ లేవు. దాని మూలాన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వాటి కోసం ముందు మనం పనిచేయాలి. ఎందుకంటే మనం ఏదైతే ప్రతిపాదనను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు? ఇంతవరకు వాళ్ళందరికీ ఐడియా లేకపోయి ఉండొచ్చు. నేను బారెస్ట్లో ఉన్నప్పుడు, అలాగే మొన్న కూడా ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా చెప్పాం, ఇది మీ ప్రభుత్వం ద్వారా మీరు డిమాండ్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా చెప్పాం. కానీ దానిపైన వాళ్ళందరికీ అవగాహన ఉండకపోయి ఉండొచ్చు కదా ఇప్పుడు దాకా. అందుకని మనం ఆ ఎజెండాగా పనిచేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు బరిలో దిగుతున్నారు ఒక సీనియర్ న్యాయవాదిగా. 33 జిల్లాలు, మరి 33 జిల్లాలకు మీకు అనుబంధం ఉందా వారితోని? అంటే ఇప్పుడు మీరు అంటున్నారు గోదావరి కని బార్ అసోసియేషన్ లో మాత్రమే నేను ఇంతకుముందు నెంబర్ గా చేశాను, నేను ఇక్కడ పదవులను స్వీకరించుకొని మరి ఇక్కడ వీరికి న్యాయవాదులకు కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కానీ నేను కొట్లాడాను అని అన్నారు. ఇప్పుడు 33 జిల్లాలలో మీకు కమ్యూనికేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. అది దేని ద్వారా వచ్చిందంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ద్వారా. నేను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా, ఉమెన్ కన్వీనర్ గా ఉన్నాను. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా న్యాయవాదులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి అన్ని జిల్లాల నుంచి అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరితో నాకు పరిచయం ఉంది. దాంతో పాటు ఒక 2 సార్లు మనము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయగలిగాం.
దేనికోసం 2019 తర్వాత వచ్చిన న్యాయవాదులు కూడా హెల్త్ కార్డులు ఉండాలి, అలాగే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలి అని. అప్పుడు కూడా ధర్నా చౌక్లో మన హైదరాబాద్లో జరిగిన దాంట్లో కూడా నేను అక్కడ మాట్లాడడం, మిగతా వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు నేను నిత్యం వాళ్ళతో ఉంటూ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ సమస్య, ఉమెన్కే కాదు న్యాయవాదిగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఆ జిల్లాకు వెళ్ళడం, ఆ బార్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడడం. రీసెంట్గా ఆసిఫాబాద్లో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అప్పుడు ఎవరు రాని పరిస్థితుల్లో ఉన్నా కూడా నేనుగా వెళ్ళి, ఐలుగా వెళ్ళి అక్కడ న్యాయవాదులతో కలిసి ఎస్పీ దగ్గరికి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, అక్కడ ఎస్ఐ సస్పెండ్ అయ్యేదాకా పనిచేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలిసిన వ్యక్తినే. అంటే శైలజ గారికి ఏ జిల్లా అయినా పట్టుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల బరిలో దిగారంటారు. అవును, ఆ హోప్ తోనే ముందుకు వచ్చాం. లేకపోతే ఒక చిన్న పరిధి అంటే ఇది అయ్యేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కాబట్టి ప్రతి బార్ అసోసియేషన్ లో నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఇష్యూస్ పైన పనిచేస్తుంటాను. ఆ బార్ అసోసియేషన్కి వెళ్తూ ఉంటాను, జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్తూ ఉంటాను. అనేక సమస్యలు జరుగుతున్నప్పుడు వాళ్ళని చైతన్యం చేయడానికి, శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి అన్ని బార్ అసోసియేషన్లో ఎంతో కొంత నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చా. ఇప్పుడు సుప్రీంకోర్టు 30% మహిళలకు రిజర్వేషన్ కేటాయించారన్నారు కదా, అలాగనే రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా 50% అని అన్నారు. అది అమలు పరిచారంటారు? అమలు పరచలేదండి. ఎందుకనంటే ఈ 30% కూడా ఉమెన్ అడ్వకేట్స్ వేసిన బిల్ ద్వారా మాత్రమే 30% రిజర్వేషన్ వచ్చింది. దాని తర్వాత నేను చెప్పేది ఏంటి అంటే, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళ, ఈ నలుగురు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు రిజర్వేషన్ అనేది. ఆ రిజర్వేషన్ అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంతవరకు దాని పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ఉమెన్ గా అక్కడ వేసిన పిల్లులో మాత్రమే వచ్చింది. భవిష్యత్తులో మన డిమాండ్ కూడా అదే, ఐలుగా డిమాండ్ అదే, నా డిమాండ్ కూడా అదే. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళ వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు బార్ కౌన్సిల్ ఎన్నికలలో, అలాగే బార్ అసోసియేషన్స్ లో కూడా, బార్ అసోసియేషన్ లో కూడా ముందుకు రావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కూడా బార్ కౌన్సిల్ ఎలాగైతే ఇస్తారో రిజర్వేషన్, బార్ అసోసియేషన్స్ లో కూడా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలి. భవిష్యత్తులో వాటి కోసం మనంగా పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. బార్ కౌన్సిలర్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, న్యాయవాదులకు ఏమన్నా శిక్షణ తరగతులు పెడుతున్నారా మీకు ఏమన్నా? లేదండి. మెయిన్ న్యాయమూర్తులకైతే శిక్షణ తరగతులు ఉంటాయి. జ్యుడిషియల్ ఆఫీసర్ జ్యుడిషియల్ అకాడమీ అనేది ఉంది. దాని ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి ఎప్పుడు ప్రొఫెషన్ ఎట్లా చేయాలి, ఏంది న్యాయమూర్తిగా ఏం చేయాలి అనేది చెప్తా ఉంటారు. న్యాయవాదులకు సంబంధించింది ఇంతవరకు శిక్షణ తరగతి నిర్వహించడానికి బార్ కౌన్సిల్ సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. మనం చెప్పేది ఏంటి అంటే, వృత్తి నైపుణ్యం పెంపొందించాలి అంటే జూనియర్ న్యాయవాదులకి ఖచ్చితంగా శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఎందుకంటే అప్డేట్ కోర్సు మారుతున్నాయి, ప్రొఫెషన్ ఎలా చేయాలి, కొత్తగా వచ్చిన చట్టాలు ఏంటి, అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, క్లయింట్తో ఎలా మాట్లాడాలి అని తెలవడం న్యాయవాదులకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వాలు కానివ్వండి, లేదు బార్ కౌన్సిల్ కానివ్వండి, వృత్తి శిక్షణ తరగతులు అనేవి కంటిన్యూగా రెగ్యులర్ ప్రాసెస్లో చేయాలి. చేయకపోతే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోలేము, సరైన న్యాయాన్ని క్లయింట్లకు అందించలేము. కాబట్టి మనంగా డిమాండ్ చేసేది ఖచ్చితంగా జ్యుడిషియల్ అకాడమీ ఎలా అయితే ఉందో లా అకాడమీ అనేది ఏర్పాటు చేయాలి. దాని ద్వారా కొత్తగా వస్తున్న న్యాయవాదులకు కానివ్వండి, లేదు కొత్తగా వస్తున్న చట్టాలపైన అవగాహన కల్పించడానికి నిరంతర విద్య అందించే విధంగా ఆ అకాడమీ అనేది పనిచేయాలి అనేది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. శైలజ గారు నవ్వుతే బాగుంటారు అని చెప్పి మీ చుట్టుపక్కల ఉన్న మీ స్నేహితులు కానివ్వండి, మీ కొలీగ్స్ కానివ్వండి అంటారు. అలానే కోపం వస్తే కూడా కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది అని చెప్పి అని అన్నారు. అంటే కోపం ఎందుకు వస్తుంది, ఆ నవ్వు వెనకాల ఉన్న రహస్యం ఏంది? హెల్దీగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, దాన్ని నేను నమ్ముతాను. కోపం అంటే సమాజం పట్ల నాకు వ్యతిరేకత ఏం లేదు, కాకపోతే ఇష్యూ బేస్డ్ గా పనిచేస్తాను. ఇష్యూ సీరియస్ గా చేయాలన్నప్పుడు సీరియస్ గా చేస్తాను. అది నవ్వుతూ అయిపోతుంది అనుకుంటే నవ్వుతూ ఉంటాను, అంతే తప్ప దానికి దీనికి కారణాలు ఏమి ఉండవు. అంటే ఇప్పుడు కూడా కోపం లేకపోయినా నవ్వులోనే చాలా అందంగా కనబడుతున్నారు కదా, కోపం ఎందుకని? మెయిన్ కోపం అంటే ఇష్యూ పైన కోపం ఉంటది తప్ప వ్యక్తిగతంగా కోపం ఏమి ఉండదు. నవ్వడం అనేది నా సహజ లక్షణం, దేనికైనా నవ్వుతూనే ఉంటాను, స్మైలింగ్ ఫేస్ తో ఉంటాను. అంటే ఒక గృహిణిగా, ఇప్పుడు ప్రస్తుతానికి సీనియర్ న్యాయవాదిగా, ఇప్పుడు
మీ పిల్లలు ఎంతమంది? అంటే మీకు అంటే మీ కుటుంబం గురించి ఏమైనా వివరణ ఇవ్వండి. తప్పకుండా. అలా కుటుంబం గురించి చెప్పాలంటే ముందు మా ఫాదర్ గురించి చెప్పాలి. ఉమ్, మా ఫాదర్ ఆర్ఎంపీ డాక్టరు. తనకి మేము ముగ్గురం పిల్లలము. నేను చిన్నదాన్ని. అన్నయ్య, అక్కయ్య. అక్కయ్య ఇంజినీరింగ్ చదివారు. తను ఖాళీగా ఉంటారు. అన్నయ్య మాత్రం డాక్టరు. మొన్నటిదాకా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండే. మొన్ననే December 31 రిలీవ్ అయ్యి ఇప్పుడు కాలేజీలో పనిచేస్తున్నారు. నేను చిన్నదాన్ని. అక్కయ్యకి 2 పిల్లలు. వాళ్ళిద్దరు కూడా మంచి ప్రొఫెషనల్సే. అన్నయ్యకి ఒక బాబు. నాకు 2 పిల్లలు. మా వారు ప్రైవేట్ కంపెనీలో జాబ్ మీ చేస్తారు. పిల్లలు ఏం చేస్తారు? అదే మా వారు ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. నా పిల్లలు నా కొడుకు జాబ్ చేస్తాడు. నా బిడ్డ డెంటల్ 4th ఇయర్ చదువుతుంది. ఓ, అందుకని అందరు వీళ్ళు సెటిల్ అన్న. అందరు దాదాపు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా ఫాదర్ కూడా చదువు ఉంటే చాలు అన్ని చేయగలుగుతాము, ఆస్తులు వాళ్ళు ఉంటే రేపు పోతాయి, కానీ విద్య అనేది ఎక్కడికి పోదు అనేది మా ఫాదర్ యొక్క ఆలోచన. మీ కుటుంబ సభ్యులు అనేది కామన్ గా మనల్ని ఏమంటే ఎంకరేజ్ చేస్తా ఉంటారు. అవును. కానీ మీ పిల్లలు ఎప్పుడైనా ఆ. 30 years మా మదర్ అని చెప్పి సంతోషంతో మీతో గడిపిన క్షణం ఏదైనా గుర్తుంది? నేను బాగా సంతోషంగా పిల్లలతో గడిపే కరోనా పీరియడ్ అండి. కరోనా పీరియడ్ నాకు మంచి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది పిల్లలతో గడపడానికి. ఎందుకంటే నేను మ్యారేజ్ కన్నా ముందే నేను లా చదివాను. మ్యారేజ్ తర్వాత పిల్లలు, నా ప్రొఫెషన్ ఇదంతా కొంచెం పిల్లలతో ఎక్కువ గడిపే టైం రాలేదు. కానీ కరోనాలో మాత్రం 45 days బయటికి రాలేదు. ఆ సందర్భంలో మాకు నచ్చిన వంటలు, వాళ్ళకి నచ్చిన వంటలు ఇవన్నీ చేసుకుంటూ చక్కగా గడిపాను. ఆ పీరియడ్ మళ్ళీ రాదు, కరోనా పీరియడ్. అప్పుడు మాత్రం నేను హ్యాపీగా ఉన్న పిల్లలతో. ఇప్పుడు మీరు ఎక్కువ శాతం 30 years అంటున్నారు, ఇంకా వేరే ఏమైనా ప్రొఫెషనల్ ఉన్నాయా? ఇది ఒక్కటేనా? అంటే ఇప్పుడు నేను అనుకున్నా మా ఫాదర్ నన్ను కరెక్ట్ దాంట్లోనే ఎంచుకొని పంపించారని మాత్రం నేను తృప్తిగా ఉన్నాను. చివరిగా మీరు మా 3D టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు చాలా విషయాలు చెప్పడం జరిగింది. చాలా సంతోషం మాకు. అలాగే మీ అంటే మా ఛానల్ ద్వారా మీరు చెప్పదలుచుకుంది ఏమన్నా ఉంటే చివరిగా ఒక మాటలో. మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, న్యాయవాద వృత్తిని చాలా పవిత్రంగా చూడాలి. న్యాయవాదులు కోర్టుకు వస్తున్నామంటే గుడికి ఎలా ఎంత పవిత్రంగా వెళ్తామో అంత పవిత్రంగా న్యాయవాదులు కూడా రావాలి ఆ వృత్తిలోకి. దాన్ని దేవాలయంగా భావించి న్యాయవాద వృత్తిని చేపట్టాలి. 3D ద్వారా మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో నేను రెగ్యులర్ ప్రాక్టీషనర్స్గా ఉన్నాను కాబట్టి ఈ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి సమస్యలపైన అన్నిటిపై నాకు కొంచెం అవగాహన ఉంది అన్న ఉద్దేశంతో, రాష్ట్ర వ్యాప్తంగా నాకు కొంత అవగాహన ఉంది అన్న ఉద్దేశంతో మీ అందరి ముందుకు వచ్చాను. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు మీ ఛానల్ ద్వారా కొంచెం నన్ను సర్క్యులేట్ చేయండి. నా సీరియల్ నెంబర్ 135, దానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను బార్ కౌన్సిల్ కనుక పంపించగలిగితే న్యాయవాద వృత్తి పట్ల నాకు ఉన్నటువంటి అంకిత భావం, న్యాయవాదులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల కోసం ఏదైతే సోషల్ ఇంజనీర్గా చెప్పబడుతున్నామో అలాంటి పాత్ర నేను పోషిస్తాను అని చెప్తూ అందరికీ కూడా ఈ అవకాశాన్ని ముందు మీరు కల్పించినందుకు, ఈ సందర్భంగా నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సపోర్ట్ కూడా నాకు భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఇంతసేపు నా కోసం టైం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్న ఆ స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పి, మీరు ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని చెప్పి మా 3D టీవీ న్యూస్ ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. చూస్తూనే ఉండండి మీ 3D టీవీ న్యూస్ ఛానల్.